మన దగ్గరున్న ఓటర్ కార్డ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఒక్కోసారి మనకి కలుగుతుందనమాట. చాలా కేసెస్‌లో అంటే ఆహ్, పేరులో కరెక్షన్స్ గాని, ఫాదర్ నేమ్‌లో కరెక్షన్స్ గాని, ఏజ్ డిఫరెన్స్ ఉండి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ గాని, అలాంటి సవరణలు ఏమైనా సరే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మనం మీ సేవకెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ సచివాలయానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండే హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను క్లియర్‌గా చెప్తాను. దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ మిస్ చేయమాకండి. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కావడంలో కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకెళ్దాం. ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి. ఒకవేళ మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమన్నా చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చాలా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇక్కడ VOTERS waters.eci.gov.in ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ఉంటే మనకు లాగిన్ అనే ఆప్షన్ వస్తది. ఒకవేళ రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి ఎవరైనా సరే, నేను ఆల్రెడీ ఇందులో ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది నేను ఇంకో వీడియో చేశాను. దాన్ని బట్టి చూడండి. ఇక్కడ కూడా మీకు చెప్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, ఇక్కడ సైన్ అప్ లోకి వెళ్ళండి. సైన్ అప్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత క్యాప్చా కొట్టి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్‌లో మీ పేరు అడుగుద్ది. మీ పేరు ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తే మీకు క్రియేట్ అయిపోద్దనమాట. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ అయితే అయిపోద్ది. ఈ తర్వాత ఎక్కడైనా మనకు లాగిన్‌లోకి వెళ్తాం. లాగిన్‌లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ నేను నా మొబైల్ నంబర్‌తో నేను లాగిన్ అవుతున్నాను. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నా. సో ఓటీపీ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం నిన్న ముందు వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది మనం ముందు వీడియోలో నేను చెప్పాను అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు మన కరెక్షన్స్ ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫామ్ 8 ఇది కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్. ఫిల్ ఫామ్ 8. ఈ ఫామ్ 8లో మనం ఓటర్ ఐడిని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫిల్ ది ఫామ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ సెల్ఫ్ అని అడుగుతుంది, అదర్ అడ్రస్ అని అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, సెల్ఫ్ అంటే మీది, అంటే మీ లాగిన్ అవుతారు కాబట్టి మీ ఒకవేళ లాగిన్ లో సైన్ అప్ అయినప్పుడు మీ ఓటర్ ఐడి కనుక ఇస్తే ఇక్కడ సెల్ఫ్ అని వస్తుంది. అదర్ అడ్రస్ అంటే మీరు ఎవరికన్నా, మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా కరెక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ అదర్ అడ్రస్ అని కొట్టాలి. ఇక్కడ ఓటర్ ఐడి నెంబరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన ఇక్కడ మీ పేరు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఆప్షన్స్ అడుగుతున్నాయి. 4 ఆప్షన్స్లో ఇక్కడ కరెక్షన్స్ ఏ కరెక్షన్ చేయాలనుకుంటున్నారో మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్తాను. ఈ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇది వచ్చేసరికి ఆల్రెడీ మీ ఓటర్ ఐడిలో ఏమైనా కరెక్షన్స్ చెప్పాను కదా, పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఏమైనా సవరణలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మనం కరెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మన ఓటర్ ఐడిలో ఆల్రెడీ మన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అనమాట. ఓటర్ ఐడికి సంబంధించి అన్ని వివరాలన్నీ ఇక్కడ నెక్స్ట్ అని మాత్రం ఖచ్చితంగా కొట్టాలి మీరు ఎడిట్ చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసరికి ఆధార్ నంబర్, తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి ఉంటే ఉండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ అని అడిగింది. అంటే ఏంటంటే ఆల్రెడీ మీకున్న ఓటర్ ఐడిలో ఏ ఈ కింద వాటిలో ఏ కరెక్షన్ పెట్టుకోవాలి అనే ఆప్షన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు మాక్సిమం ఇక్కడ ఏం అడిగింది, మాక్సిమం 4 ఎంట్రీస్ వరకు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే 4 బాక్సులు టిక్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. కానీ మీరు ఇక్కడ ఏంటంటే 4 చెప్పాడు కదా, మనం 4 సెలెక్ట్ చేయకూడదు. మాక్సిమం 3 వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఒకవేళ 4, 5 ఉన్నాయి మా దాంట్లో చేసుకోవాలనుకుంటే ఈ 3 అయిపోయిన తర్వాత ఇంకోసారి కరెక్షన్ పెట్టుకోండి. యాక్చువల్గా నేమ్, ఫోటో నేను సవరణ పెట్టుకున్నా, కరెక్షన్స్ పెడుతున్నా. నేమ్,
సెలెక్ట్ డాక్యుమెంట్ అడుగుతుంది, డాక్యుమెంట్ అటాచ్మెంట్ ఇద్దాం. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఊరి పేరు కొట్టండి, నెక్స్ట్ కొట్టండి, క్యాప్చా ఇవ్వండి, ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. క్యాప్చా ఇచ్చి ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. ఇక్కడ మన ఫామ్ మొత్తం చూపిస్తుంది. ఫామ్ మొత్తం చూపించిన తర్వాత ఈ ఫామ్ మనం ఈసైన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఈసైన్ వెళ్తే ఇలా ఈసైన్లోకి వస్తుంది. ఈసైన్లోకి వచ్చినప్పుడు మనం ఆధార్ నెంబరు అవన్నీ ఇచ్చి మనం ఈకేవైసీ చేయాలి. ఆధార్, ఓటీపీ. ఈ ఈకేవైసీ అనే విషయం ఏంటంటే మ్యాండేటరీ చేసింది గవర్నమెంట్. ఈకేవైసీ మ్యాండేటరీ జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఆధార్లో ఉన్న డేటానే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మీకు చెప్పాలనుకున్నది అదే. నేను ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మనం ఇచ్చిన కరెక్షన్స్లో మన పేరు గనక ఆధార్లో ఉన్నట్టు గనక మనం ఇక్కడ ఎంట్రీ చేయకపోతే ఖచ్చితంగా మీ అప్లికేషన్ తీసుకోదు. సో మీరు ఎవరికన్నా కరెక్షన్ చేయాలన్నా, మీరు సొంతంగా చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా లేటెస్ట్ ఆధార్ డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకొని దాన్ని బట్టే మీరు చేంజెస్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు అర్థమైంది అనుకుంటాను. ఇక చూడండి, నేమ్ ఎంటర్డ్ ఇన్ ఫామ్ 8 డిఫరెంట్ ఫ్రమ్ ఆధార్. నేమ్ ఇన్ ఆధార్ అంటే ఆధార్లో ఉన్నట్టు ఇందులో లేదు అని చెప్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేసుకొని ఇప్పుడు ఇలాగా సబ్మిట్ చేయగానే మనకి ఇలా ప్రివ్యూ వస్తే ప్రివ్యూని మనం చూడంగానే మీకు అంతా నీట్గా తెలుసుద్ది అనమాట. ఇప్పుడు మనకి అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు, తీసుకుంది. సో ఇలా మనం కరెక్షన్స్ ఇలా నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.